ఏంటి ఈసారి అన్ని స్కూల్స్‌కి రికగ్నైజేషన్ తీసేస్తున్నారు. ఎందుకంటే ఇవి ఫాలో అవ్వకపోతే. మీకు ఈ విషయం తెలుసా? సుప్రీం కోర్ట్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే ఆడపిల్లల విషయాలలో ప్రతి ఒక్కటి కూడా అంటే శానిటరీ ప్యాడ్స్ అనేవి ఫ్రీగా ఇవ్వాలి. టాయిలెట్స్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకునేలాగా వాటర్ ఫెసిలిటీ ఉంచాలి. అబ్బాయిలకి, అమ్మాయిలకి సెపరేట్ టాయిలెట్స్ ఉండాలి. అలాగే ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత వాటిని డిస్పోజ్ చేయడానికి వెండింగ్ మిషన్ లాంటివి కూడా అవైలబుల్ ఉండాలి. పడేయడానికి డిస్పోజబుల్స్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. ఇలాంటివి గనక లేకపోతే ఖచ్చితంగా 3 మంత్స్ డ్యూరేషన్ ఇచ్చిందండి సుప్రీం కోర్ట్. ఇది ఆర్డర్ అని కూడా చెప్పింది. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పింది. అది స్టేట్ గవర్నమెంటే కావచ్చు, సెంట్రల్ గవర్నమెంటే కావచ్చు. అలాగే గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్ ఏదైనా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పింది. అంతేకాదు స్కూల్స్‌లలో ఒకవేళ మేల్ టీచర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఖచ్చితంగా అవేర్‌నెస్ ఉండాలి. ఇది నార్మలైజ్ ప్రాసెస్ ఆడవాళ్ళది అనే విషయాన్ని గ్రహించి ఉండాలి. వాళ్ళకి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉందని సుప్రీం కోర్ట్ తేల్చడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఫాలో అవుతూ స్కూల్స్ వెళ్ళాలని మనం కూడా కోరుకుందాము. మీరు కూడా పిల్లల్ని స్కూల్స్‌లో వేసే ముందే ప్రాపర్‌గా గైడెన్స్ వాళ్ళకివ్వండి. అలాగే ఇంట్లో గనక అబ్బాయిలుంటే వారిని ఇలాంటి అవేర్‌నెస్‌కి మంచిగా ప్రిపేర్ చేయండి. ఆడవాళ్ళకి ఇది ఎప్పటికైనా జరిగే ఒక ప్రాసెస్, బయోలాజికల్ ప్రాసెస్ అని మాత్రం వాళ్ళకి తెలిసేలాగా చేయండి. థాంక్ యూ సో మచ్.